దేశంలో 28 రాష్ట్రాలుంటే ఎక్కువ మటుకు బీజేపీ ఏలుబడులున్నాయి. కాంగ్రెస్ 3 రాష్ట్రాలలో పవర్లుంటే కడిమే ప్రాంతీయ పార్టీల ఏలుబడులున్నాయి. తాపకో పారి ఓట్లు పెట్టుడేంది? దేశం అంతటా ఒక్క పారే జమిలీ ఎన్నికలు పెడతామని పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డం పడే వరకు పార్లమెంటరీ కమిటీకి పంపిర్రు. ఆడ చెప్పిన సలహాలను బట్టి మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయితే గప్పుడు జమిలీ ముంగట పడుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉన్నది, కానీ ఇప్పుడైతే గీడ ఓట్ల కార్యం దగ్గర పడ్డది. ఢిల్లీ ఆప్ సర్కార్ల ఆఫర్ల పండుగ నడుస్తుంది. గుళ్ళు గురుద్వారాల పనిచేసే అయ్యవార్లకు నెలకు 18,000 జీతం ఇస్తామని కొత్త పథకం సాటింపేసిండు కేజ్రీవాల్ సారు. రేపటికెళ్లే పథకానికి అయ్యవార్లంతా దరఖాస్తులు పెట్టుకోవాలని ఆవాజ్ ఇచ్చిండు. కాకుంటే ఓ కండిషన్, మల్లో పారి పొరక పార్టీని ఎన్నికలలో గెలిపియాలి. కేజ్రీవాల్ సారు 4వ పారి సీఎం సీట్ల కూసున్నాక అమలైతది. ఓట్ల పేరు మీద అందరికి వరాలు గట్టిగానే ఇస్తున్నాడు సారు. మొన్న ఆటో డ్రైవర్లకు 5 హామీలు ఇచ్చిండు. బిడ్డ పెళ్లి చేస్తే సర్కార్ తరపున 1,00,000 సాయం, దివిలా ఓలి పండుగకు కాకి డ్రెస్ పట్టిస్తానికి 2,500, 10 లక్షల ప్రమాద బీమా, పిల్లలకు ఫ్రీగా బడి ట్యూషన్లు చేపిస్తారట. ఇక 60 ఏళ్లు దాటిన పెద్ద మనుషులకు ఫ్రీగా వైద్యం చేపిస్తామని సంజీవని స్కీము, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2,100 ఇస్తామనుకొచ్చిండు. సారేమో వరుస పెట్టి ఆఫర్లు ఇస్తుంటే కమలం పార్టోళ్లే ఇంకా సప్పుడే లేదు. వచ్చే ఫిబ్రవరిలోనే ఆడ అసెంబ్లీ ఓట్లు. పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని కేజ్రీవాల్ సారు, పక్కా మేమే కుర్చీలో కూర్చోవాలని బీజేపీ వాళ్ళు. చూడాలి మరి ఎట్లుంటదో.